హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ చీరస్. డిసీజ్ తర్వాత మనకి కోల్డ్ ఎలా ఉన్నాయనేది వీడియో తీయలేదు అసలు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో చోట పెట్టడం జరిగింది. అంటే కొన్ని కింద, కొన్ని పైన, ఇంకోటి ఒక బ్రీడ్ కలిసిపోకుండా సెపరేట్ చేసుకుని లోడ్ తగ్గించానమాట. ఏ కండిషన్లో ఏం పెట్టినా కానీ ఫెయిల్ అవ్వకూడదని చెప్పేసి, ఒక కండిషన్లో కాకపోతే ఇంకొక కండిషన్లోనే మిగులుతాయని చెప్పేసి మనం 3 ప్లేసుల్లోకి వీటిని షిఫ్ట్ చేసుకున్నామండి. అది డిఫరెంట్ ప్లేస్లో పెట్టాను. అటు ఒక ఏరియా డిఫరెంట్ ప్లేస్లు అన్నమాట. జస్ట్ అడుగులు తేడా అంతే, అంతమించి ఏం కాదు. సో నాకు ఇలాగైతే ఏం లాస్ అవ్వలేదండి. మొన్న వచ్చిన డిసీజ్కి, వైరస్కి ఇవైతే ఏం లాస్ అవ్వలేదు. నా దగ్గర ఉన్న రేజా బ్రీడ్ కానివ్వండి, టీకరా బ్రీడ్ కానివ్వండి, పర్లా బ్రీడ్ కానివ్వండి. పర్లా బ్రీడ్లో అయితే చెప్పాను కదా 4 చిక్స్ పోనీ అని చెప్పేసి, 2 పెట్ట పిల్లలు, ఒక పిల్ల, ఒక పుంజు పిల్ల అని చెప్పేసి అవే. ఇంక దాని తర్వాత అయితే ఇంకా రేజావి కానీ టీకరావి కానీ అసలు మనకి ఏది మిస్ అవ్వలేదు. అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం టీకరా బ్రీడర్లని అన్నిటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసాం, ప్లస్ రేజా వాటిని ఎంత ఫ్రీగా వదిలేసాం. నాకు బాగా ఇష్టమైన బ్రీడ్ అంటే రేజా. అంతే విధంగా అంతకంటే ఎక్కువ నమ్మకం అవే. వాటిని అయితే కిందే అలా గాల్లో వదిలేశాను. వాటిని అయితే డే టైం వదిలేయడం, తర్వాత ప్రొటెక్ట్ చేయడం. కొంచెం ఒక 2 రోజులు అయితే బంధించాను. ఫస్ట్ 2 డేస్ కూడా, 2-3 డేస్ కూడా బంధించాను బాగా. దాని తర్వాత మాత్రం రేజాలు మాత్రం ఫస్ట్ రేజాలను వదిలేశాను. అవన్నీ కూడా వారం రోజులు అలాగా ఫ్రీగా ఉన్న తర్వాత మాత్రమే మిగతా వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి వదులుతూ వచ్చానండి. సో అలా అందుకని అనుకుంటే నా అయితే సేఫ్గా ఉన్నాయి. ఒక 4 పిల్లలతో మాత్రం పోయినాయి. ఇదైతే మీరు చూసేది అంతా పర్ల లైన్ అండి. పర్ల టీకరా లైన్ అంటాను కదా కత్తిలకి. సో ఇవి ఒక ప్లేస్లో పెడతాను, కలిసిపోకుండా, మిక్స్ అయిపోకుండా. ఇవి పర్ల టీకరా లైన్లు. అలాగే రేజాలు ఒక చోట. టీకరాలో బ్రీడింగ్ వచ్చినప్పుడు మాత్రం టీకరాలు ఒకసారి, రేజాలు ఒకసారి వదులుతూ ఉంటాను అనమాట, మిక్స్ అయిపోకుండా. అది మనం ఎప్పుడైతే కావాలని మిక్స్ చేస్తామో అప్పుడు మాత్రం వాటిని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని మాత్రం వదులుతానండి అవి. సో ప్లస్ మీకు ఏంటంటే నేను ఇవి కొన్ని ఫొటోస్ కింద పెట్టాను. ఎందుకంటే అన్నీ వీడియో చూపిస్తే కొన్ని ఇబ్బంది అవుతాయి కదా. సో నేను ఎలా ప్రొటెక్ట్ చేశాను, కొన్ని ప్లేసుల్లో ఎక్కడెక్కడ పెట్టాను అనేది. ఒకటి స్టార్టింగ్లో చూసారు కదా, టీకరా లైన్స్ అన్నీ కూడా టాప్లో టెర్రస్ మీద పెట్టేశాను. చుట్టూ గ్రీన్ మ్యాట్ పెట్టేసి, ఇంతకుముందు కనిపించింది కదా అది. అలాగే ఈ పర్లా లైన్స్ ఒక దొడ్లో, రేజా లైన్స్ వచ్చేసి కిందే ఉన్నాయి. ప్లస్ చిక్స్ వచ్చేసి మనకి ఒకటి గ్రీన్ మ్యాట్తో చిన్న చిన్న కేజీలు ఇలా తయారు చేసి ఇందులో పెట్టామండి. ఇందులో రేజాలు అయితే ఇందులో ఇక్కడ ఈ గూడులో సెల్ఫ్లో పెట్టేసాం, బయటకు రాకుండా. ఇవన్నీ వాటి కోసం, ఓన్లీ చిక్స్ కోసమే తయారు చేసింది అనమాట. చిక్స్ మనం ఆపలేం కదా, అలాగని మొత్తం క్లోజ్ కండిషన్లో ఉండకూడదని చెప్పేసి అట్లా పెట్టాను. వీటి కోసం మనం ఖర్చు పెట్టింది ఏం లేదండి. మహా అయితే ఒక 1000 రూపాయలు, 1500 మాత్రమే ఆ డిసీజ్ ఖర్చు అయింది. అంత మించి అయితే మనకి ఏం ఖర్చు అవ్వలేదు. లాస్ట్ వీడియోలో కూడా అది ఎలా చేశాను అన్నది కూడా మీకు చెప్పాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు కొంచెం తక్కువ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయండి.